వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. ఇక్కడే ఉంటున్నారు ఇప్పుడు హైదరాబాద్ లో ఇంకా రికార్డింగ్స్ ఉన్నప్పుడు ఉంటది. రికార్డింగ్స్ అయిపోయిన లేకపోతే ఊరు తర్వాత వెళ్ళిపోతున్నారు. ఓకే ఓకే. సాంగ్ అయిపోయిన తర్వాత ఇంటికి భోజనానికి వెళ్ళారా మంగ్లీ వాళ్ళ ఇంటికి? అబ్బో వాళ్ళు ఎప్పుడు పెట్టింది అంటే ఆఫీస్ లో కలిసినాము. అన్ని ఆఫీస్ కు పిలిపించుకొని దామోదర్ అన్న మేము ఫ్యామిలీ తోటి మా ఫ్యామిలీ తోటి పోయి కలిసి మాట్లాడి కలుస్తుంటాం. ఫోన్ చేస్తూనే ఉంటది, అన్న ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇంకా తిరుగు ఏం చేస్తున్నావు, ఏంటిది, అమ్మ బాగుందా, నెక్స్ట్ ఏం చేసి నెక్స్ట్ వీళ్ళ కాంబినేషన్ లో ఇంకోటి శివుని సాంగ్ కూడా వస్తుంది. ఇంకో 2-3 సాంగ్స్ ఉన్నాయి వీళ్ళ కాంబినేషన్ లో. వాళ్ళ చెల్లగారి కాంబినేషన్ లో కూడా ఆల్రెడీ రికార్డింగ్ అయ్యింది, అది వేరే వాళ్ళ ఛానల్ కి. సో ఇంకేంటి తిరుపతి, మీ డ్రీమ్ ఏంటి అసలు? నా డ్రీమ్ ఏంటంటే ఒక పెద్ద హీరో అని కదా, ఆల్రెడీ సినిమాలో అంతకుముందు ఇప్పుడు సిటీలో మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సిటీలో ఉంటున్నా. అంతకుముందు విలేజ్లో ఉండేది. ఆ విలేజ్లో ఉండడం వల్ల ఏంటంటే ఒక పెద్ద సినిమాలలో వాడే అవకాశాలు మేము మిస్ అయిపోయినా. మా అమ్మ ఇప్పటికి ఒక 3 సినిమాలలో మంచి వాడే సినిమాలలో వీళ్ళు ఏంటంటే కొంచెం వెంటనే రమ్మంటారు, రేపు మార్నింగే రావాలి, ఈవినింగే రావాలి. అంటే దానివల్ల నేను కొంచెం అవి మిస్ అయిపోయిన అవకాశాలు. ఇప్పుడు ఏంటంటే ఒక మంచి సినిమాలో వాడాలి మా అమ్మ. మీరు మంచి డైరెక్టర్ అవ్వాలని, మంచి డైరెక్టర్ అవ్వాలి. ఫోక్ వైపే, ఫోక్ వైపు అంటే అవన్ ఫ్లెక్స్ అని మణికొండలు ఉంటుంది, అందులో చేస్తున్నా, ఆఫీస్లో చేస్తున్నా. కంటెంట్ క్రియేటర్, డైరెక్షన్, యాడ్స్ కానీ, వెబ్ సిరీస్ కానీ, సాంగ్స్ కానీ. బయట కూడా వస్తే బయట ప్యాకేజ్ అంటే మొత్తం నేనే చూసుకుంటాను. లిరిక్ కాన్షియల్ మొదలు పెడితే షూట్ అయిపోయేంత వరకు జస్ట్ ఇక వాళ్ళు అప్లోడ్ చేసుకోవడం అంతే, అది చేస్తుంటా. అమ్మ ఒక పెద్ద హీరో సినిమాలో పాడాలి అని డ్రీమ్ అంతే. ఏ హీరో సినిమాలో పాడాలని మీ సపోర్ట్లు ఉండాలి. హీరో అయినా మంచిదే. ఇప్పుడు ఇక చిరంజీవి మొన్న తీసిండే రామ్ చరణ్ కానీ ఈ పాట అనుకోకుండా అయినదేనా? సరే, ఈ నాగార్జున సినిమా గాని, ఇక నాగార్జున పేరు నా పేరు ఒక్కటేనే. ఆయన బిగ్ బాస్ అయిపోయాయి. వెళ్తారా? వస్తే ఆయన రమ్మంటే కలిస్తే అవకాశం అయితే పోతాం, లేకపోతే లేదు. ఓకే కదా సార్. మన ఫైనల్ లో మన సాంగ్ ప్లే అయింది. అవును, ఫైనల్ లో కూడా వెళ్ళండి, మంచిగా సరదాగా ఉంటుంది. ఆమె కూడా వెళ్ళింది కదా ఒక ఆమె, గంగవ్వ మన పక్కనే. మీ ఊరు పక్కనేనా? మీ ఫ్రెండేనా? మనకు పరిచయం లేదు సార్, తెలియదు. ఎందుకు చూసావా సెల్లామని మనిషిని? సో అప్పుడు గంగవ్వ, తర్వాత కనకవ్వ, తర్వాత నాగవ్వ, అందరూ అవ్వలు. వాళ్ళ టాలెంట్ అంటే ఏజ్ తో సంబంధం లేదు. ఒక మనిషి టాలెంట్ ఉంటే అది ఎప్పటికైనా బయటపడితే, ఇదిగో ఇలా ఆమెకు 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత బయలుని బల్లి పలికే సాంగ్ తో ఇప్పుడు ఫేమస్. ఇన్ని రోజులకు మా బల్లి అనేది గట్టిగా పలికింది, ప్రపంచం మొత్తం వినేటట్టు పలికింది. ఏదో శుభం గట్టిగా జరగబోతుంది. శుభం గట్టిగా జరుగుతాను సార్, శుభం గట్టిగా జరగాలి అని కోరుతుంది. ఇంకా బల్లిని అవుతుంది కావాలి, మీ సపోర్ట్లు ఉండాలి. డెఫినెట్ గా అవుతుందమ్మా. ఇంత సపోర్ట్ చేసిన ప్రజలకు ఏం చెప్తారు? ఆంధ్ర, తెలంగాణ, వేరే రాష్ట్రాల వాళ్ళు కూడా ఎక్కువ మంది చూసారు మీ పాట. ఇక లేకపోతే డబ్బింగ్ అని అంటారు, వేరే రాష్ట్ర పనులు అంటారట. డబ్బింగ్ రమ్మని నా పాట, నా కథ, ఈ పాట వాడమని. డబ్బింగ్ దేనికి డబ్బింగ్ కలిసింది సార్? హిందీలో పడతారు ఈ సాంగ్? హిందీ రాదు సార్, హిందీ రాదు. నేర్చుకుంటే పాడొచ్చు, ఏం కాదు. మళ్ళీ మా ఊరు అంటారు, ఇప్పుడు బల్లి అయింది మళ్ళీ అరే ఎండికాయ ఉన్నది రా అని చెప్తా. ఎండికాయ ఉన్నది, ఎండికాయ పాట ఉన్నది, రాసుకో. ఆల్రెడీ లిరిక్స్ అంతా ఉన్నాయి మైండ్ లో. ఏదో ఒక 2 లైన్స్ ఏమన్నా వదులుతారా? ఓరోరి ఓరోరి ఓరి బావగా నాకెండికాయ కొరికింది రార బావగా, నాకెండికాయ కొరికింది రార బావగా, రామ సక్కటాడిదాన్ని రార బావగా, నేను రాజాన వెలగును రార బావగా, నేను రాజాన వెలగును రార బావగా. సో లిరిక్స్ తొందరగా తొందరగా కాపీ రైట్స్ తీసుకోండి, వేరే వాళ్ళతో పాడించుకుంటే ఇది పెద్ద సూపర్ హిట్ అయిపోతుంది. తొందరగా తిరుపతి రెడ్డి కాల్ చేసి పాడించుకోండి సార్. మీ సపోర్ట్ నాకు ఉండాలి, అందరు దయ వాళ్ళని అందరు సపోర్ట్. లేదమ్మా, మంచి టాలెంట్ ఉంది మీకు, దేవుడిచ్చిన గొప్ప వరం మీకు గొంతు. మీరు రికార్డింగ్ లో ఎలా పాడుతున్నారో అలానే పాడారు. బాయిలోని బల్లిపల్లికి 2 సార్లు నేను వింటే నాకు నిజంగా కళ్ళు మూసుకుంటే ఆ పాట విన్నట్టుంది. చెల్లో పాట. నా పిల్లలు కష్టపడతాను నా కోసం, మా ఆయన గాని నాతో ఎక్కడికంటే అక్కడికి కార్లు పట్టుకొని చేసుడు చేపుడు
వచ్చినాం ఇన్ని రోజులు. ఇప్పుడన్నా నాకు ఆ బల్లి శుభం వలుకుతుందా లేదా అనిపిస్తుంది. పలికింది గట్టిగానే, పలుకు అంటే అది వలికిన మంచిగా పలికింది. మంచి పాటలు పాడతారు, మంచి రోజులు వచ్చాయి మీకు. డెఫినెట్ గా అందరూ మీతో సినిమాలలో పాడించుకుంటారు. అలానే ఫోక్ సింగర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఫోక్ దాంట్లో కూడా మీరు పాడాలి. మీరు ఇప్పుడు పాడిన పాట కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, రాసి పెట్టుకోండి. మళ్ళీ ఇంటర్వ్యూ కూడా చేస్తాం మనం, చేస్తాం ఆ సాంగ్ తర్వాత. కన్నా మంచిగా ఉంటే చెప్పండి, పాడతా. సరే అమ్మా, ఏం చెప్పాలనుకుంటున్నారు అందరికి, ప్రజలకి? ఒడ్డు కింద పడితే మరదలు ఒడ్డు కింద పడితే గుడ్డి కొంగ చూసి నవ్వుతుంది మరదలు. నన్ను బావా గుడ్డి కొంగ చూసి నవ్వింది రమ్మని అంటది ఒడ్డు వెనుకెళ్ళి పడితే. అది ఉన్నది. మనం ఇంటర్వ్యూ మళ్ళీ మీ ముందుకు ఎప్పుడు వస్తాం, దేవుడు తలుచుకోవాలి. వస్తుంది మళ్ళా పాట తర్వాత వద్దాం. సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మా, మంచిగా చేసుకోండి. మళ్ళీ ఇంకో పాటతో కలుద్దాం మనం. తిరుపతి, ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం చెప్పాలంటే ఈ మధ్య కొంచెం ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ అవుతుందన్న మన సాంగ్. అయితే కొంతమంది జనాలు తెలిసి తెలియక, నిజ నిజాలు తెలుసుకోక, అంటే అంత పెద్ద మేము రియాక్ట్ కాలేదు. ఇది ఇప్పుడు ఇంత మంచి సుమన్ టీవీ ద్వారా ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి ఈ సుమన్ టీవీ నుండి నేను చెప్పేది ఒకటే, జనాలకి మన తెలుగు వాళ్ళని మనమే ట్రోల్స్ చేసుకుంటున్నాం, మనమే చిన్నతనం చేసుకుంటున్నాం. జనాలకు తెలుసు ఈ పాట ఎవరిది. ఈ పాట మహారాష్ట్ర అనేది ఒకటి మరాఠీ సాంగ్ ఒకటి వచ్చిందన్న, సేమ్ కాపీ చేసిర్రు వాళ్ళు. కింద డిస్క్రిప్షన్ లో కూడా ఏది మంగ్లీ ఇది ఈ బాయిలోన బల్లి పలికే సాంగ్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఈ సాంగ్ చేయడం జరిగిందని వాళ్ళు ఒక బయట కూడా చేసి వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అందులో యాక్టింగ్ చేసిన అమ్మాయి, అది కూడా ఫాస్ట్ గా వెళ్తుంది ఆ సాంగ్ కూడా. సరేలే, అది పోనీలే, అది మన రాష్ట్రం కాదు, మన కథ కాదు, బతకనీలే అని చెప్పేసి ఓకే వెళ్ళని అని చెప్పేసి అనుకున్నాం. కానీ అది ఏమైతుందంటే ఇప్పుడు ఒరిజినల్ సాంగ్ అనేది అసలు ఒరిజినల్ సాంగ్ అదా లేదా ఇదా ఒకటి ఉంటుందిలే తెలిసి కూడా కొంతమంది జనాలు ఏంటంటే మంగ్లీ కాపీ కొట్టింది, అసలు ఈ పాట స్టెప్స్ తో సహా కాపీ కొట్టింది అని చెప్పేసి రకరకాల కామెంట్స్, రకరకాల ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. నేను ఈ మీడియా ద్వారా ఒకటే చెప్పేది ఏంటంటే అది కాపీ కాదు. కొంతమంది జనాలు కావాలి, అసలు మంచి తెలుగున్న నా ఏజ్ వాళ్ళు కూడా మంచి ఒక హీరో లెక్క ఉండి ఒక పాడ్కాస్ట్ మైక్ పెట్టుకొని నవ్వుతూ ఇట్లా ట్రోల్ చేస్తుర్రు. అంత మంచిగా ఉండి ఆ ఏజ్ నుండి వాళ్ళు చేసేవాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అది ఎప్పుడు రిలీజ్ అయింది, ఈ సాంగ్ ఎప్పుడు రిలీజ్ అయింది, అసలు నిజాలు ఏంటిది అనేది తెలుసుకోకుండా చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రోల్ చేసే వాళ్ళందరికీ ఏంటంటే నిజాలు ఏంటో తెలుసుకొని ముందు ట్రోల్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశము. ఈ సాంగ్ అనేది మనది, నా సాంగ్, మా అమ్మ సాంగ్, మా అమ్మకు వాళ్ళ నాన్న ఇచ్చిన సాంగ్. సో నేను ఏంటంటే ఇలా నిజాలు తెలుసుకోకుండా కొంచెం ట్రోల్స్ అనేటివి ఇప్పటికైనా నిజాలు తెలుసుకొని అంటే సాంగ్ అనేది ప్రూవ్ చేసింది. వాళ్ళు ఎంత ట్రోల్ చేస్తే మనకు అంత పబ్లిసిటీ పెరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కడో ఒక చిన్న అరే మా అమ్మ అంటే నేను ఇన్ని రోజులు వెయిట్ చేసి, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఇప్పుడు బయటకు వస్తే ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడేమో గ్లిమ్స్ ఇట్లున్నాయి అట్లున్నాయి, తర్వాత వేషధారణ మరాఠీకి సంబంధించింది ఉంది, ఆ డ్రెస్ కరెక్ట్ లేదు, తెలంగాణ కల్చర్ను ఇట్లా అవుతుంది అని చెప్పేసి అట్లా ఒకటి. తర్వాత అది ఫుల్ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత సాంగ్ కంటే గ్లిమ్సే బాగుందని కొంతమంది. దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒరిజినల్ అదా ఇదా అని చెప్పేసి ఇట్లా రకరకాల ఈ తెలుగు ఇండస్ట్రీలో మనం తట్టుకోవాలంటే చాలా కష్టం. ముందుకి వెళ్ళనియలేరు, ఇక్కడ ఏది పట్టించుకోకూడదు, ఇటు తినాలి ఇటు వదిలిపెట్టాలి, అంతే చూసాగానే చూడనట్టే ఉండాలి, అప్పుడే సక్సెస్ వస్తుంది. ఇండస్ట్రీ అంటేనే అది ఫాలో అవ్వు. నువ్వు ఎక్కువ ఆలోచించుకో, మీ అమ్మగారిని ఎక్కువ ఆలోచించు. నేను ఆలోచించడం అయితే నేను ఎప్పుడో స్టార్టింగ్ డబ్బింగ్ కొట్టేస్తుందా టూన్ దగ్గర వస్తేనే అది కలుపుతుంది ఆ పాట. నీ పేరే నీ పాట మంచిగా ఉందనేమి వాళ్ళే లిరిక్స్ రాసుకొని హిందీలో పాడుకున్నారమ్మా, పాడుకొని ఏమవుతుంది? ఇప్పుడు డబ్బింగ్ కొట్టిందంటే అది అంత ఫోన్ కింద అయిపోతుంది. అబ్బా నేను ఏం దూరం అంది అని డబ్బింగ్ కొట్టినట్టు అయిపోతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.